హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1517. ఈరోజు డేట్ మార్చ్ 3, 2025. ఫస్ట్ న్యూస్ మనకి పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో పోకో M7 5G లాంచ్ చేస్తారు. ఇది ఒక బడ్జెట్ 5G మొబైల్. 10,000 రూపాయలు పెట్టారు, 9,999 రూపాయలు. అండ్ దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, HD+ డిస్ప్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 5160 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఒక ఎంట్రీ లెవెల్ 5G మొబైల్ లాగా తీసుకొచ్చారు. అట్లీస్ట్ 10,000 రూపాయల బడ్జెట్లో ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ 10,000 రూపాయలకు వర్త్ ఉన్న ఫోనే, కాకపోతే ఫుల్ HD డిస్ప్లే ఇస్తే బాగుండేది అనేది నేను అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రాయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ A36 అలాగే A56 తీసుకొచ్చారు. మన ఇండియాలో A36 స్నాప్డ్రాగన్ 6 Gen 3తో వస్తుంది. అలాగే మీకు ఫుల్ HD డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో 33,000 రూపాయలు పెట్టారు. అదే A56 5G ఏమో మీకు స్నాప్ ఎగ్జినోస్ 1580తో ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో 42,000 రూపాయలు పెట్టారు. సో ఇవి చాలా ఎక్కువ ప్రైజెస్ వీటికి ఉన్న ఫీచర్స్కి అయితే. నన్ను అడిగితే అక్కడ మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో 32,000, 42,000 రూపాయల బడ్జెట్లో తోపు ఫోన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. నన్ను అడిగితే వాటిని చూడండి, శాంసంగే కావాలి అంటే ఇవి మీకు సేల్స్ టైంలో కొంచెం తక్కువగా వస్తుంటాయి, కావాలనుకుంటే అప్పుడు చూసుకోండి. కానీ ఇప్పుడైతే చాలా ఎక్కువ ప్రైజింగ్గానే పెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో T4Xని ఈ మంత్లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ కూడా వీళ్ళు హింట్ ఇచ్చారు, 12,999, అంతకంటే తక్కువ ఉండబోతున్నట్టు. దీంట్లో వర్త్ ఫీచర్స్ ఏమున్నాయి, లైక్ మీకు డైమండ్ 7300, అలాగే మీ 50 మెగాపిక్సెల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, అలాగే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. లాస్ట్ ఇయర్ కూడా వివో వాళ్ళు వివో T3Xతోనే వీళ్ళు బాగా మార్కెటింగ్ చేశారు. అండ్ ఇప్పుడు T4X కూడా బాగున్నాయి, స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. చూద్దాం మరి. వీళ్ళు 13,000 రూపాయలు అంటే నన్ను అడిగితే వర్త్ ఫోనే అనిపిస్తుంది. చూడాలి మరి దీని ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది మనకి వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు ఈరోజు నిన్న వీళ్ళు షామీ 15 సిరీస్ని గ్లోబల్గా అనౌన్స్ చేసేదారు కదా. దాంతోపాటు వీళ్ళు షామీ హైపర్ ఓఎస్ అప్డేటెడ్ వెర్షన్ని అనౌన్స్ చేశారు. AI ఫీచర్స్ బాగా ఉంటాయి, ఇది గ్లోబల్ రిలీజు అండ్ మన ఇండియాలో కూడా ఇది ఇంక్లూడెడ్ అనమాట. అండ్ ఇవి ఎప్పుడెప్పుడు ఏ ఫోన్కి వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. షామీ 15కి ఆల్రెడీ బై డిఫాల్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మిగతా ఫోన్స్కి వీళ్ళు షెడ్యూల్ ప్రకారం వీళ్ళు రోల్అవుట్ చేయబోతున్నారు అనమాట. మన ఇండియాలో కూడా 14 CV ఇలాంటి ఫోన్స్కి ముందు వస్తుంది. రెడ్మీ సిరీస్కి చాలా లేట్గా వస్తుంది, అది మాత్రం తెలుసుకోండి. నెక్స్ట్ మనకి ఒక కొత్త టీవీ బ్రాండ్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఇద్దరు కీ పిల్లర్స్. ఒకళ్ళేమో షామీలో ప్రొడక్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రఘురెడ్డి. ఈయన మన తెలుగు ఆయన, ఎంతో నేను చాలాసార్లు మాట్లాడాను. సో ఈయన రఘురెడ్డి షామీలో దాదాపు ఒక 8 ఏళ్ళు 7 ఏళ్ళు వర్క్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన సపరేట్గా బయటకు వచ్చి ఒక టీవీ బ్రాండ్ని అనౌన్స్ చేశారు. అండ్ ఈయన పార్ట్నర్ ఎవరంటే కైలాష్ అని ఉన్నారు. ఈయన ఫ్లిప్కార్ట్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోనే ఏం చేశారు. ఈయన కూడా చాలా పెద్ద పర్సన్ అనమాట ఫ్లిప్కార్ట్లో మొన్నటి వరకు. వీళ్ళిద్దరు కలిసి ఈ బ్రాండ్ని పెట్టారు, లుమియో. యాక్చువల్గా సర్క్యూట్ హౌస్ అనేది వీళ్ళ బేస్ బ్రాండ్, దాంట్లో లుమియో అనేది ఒక టీవీ బ్రాండ్ లాగా తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పటివరకు మనం చూడని ఒక కొత్త టీవీ టెక్నాలజీని వీళ్ళు దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కానీ, ఫీచర్స్ డిపార్ట్మెంట్లో కానీ, UI డిపార్ట్మెంట్లో కానీ. అండ్ అల్టిమేట్గా మనం ఇప్పటివరకు చూస్తున్న ఒక క్లాసిక్ ఏదైతే ఆండ్రాయిడ్ టీవీల టెక్నాలజీ ఉంటుందో దీన్ని కంప్లీట్గా చేంజ్ చేయబోతున్నారు. ఓఎస్ మాత్రం మీకు గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ఏ ఉంటుంది, బట్ కాకపోతే వీళ్ళ థీమింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా, వీళ్ళ ఫీచర్స్ అనేవి కొంచెం కొత్తగా విచిత్రంగా ఉంటాయి అని చెప్తున్నారు వీళ్ళు. సో చూద్దాం మరి. ఇది కొత్త బ్రాండు అండ్ అది కాకుండా మన తెలుగు వాళ్ళు, రఘురెడ్డి తెలుగువాడు, సో ఆయన స్టార్ట్ చేసిన బ్రాండ్ ఇది. ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం బాగుండాలని కోరుకుందాం. నెక్స్ట్ మనకి స్కైప్ నుంచి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అఫీషియల్గా స్కైప్ని మేలో క్లోజ్ చేయబోతున్నారు, మే 2025లో. 2003లో దీన్ని అనౌన్స్ చేశారు. ఒకప్పుడు మనకి వీడియో కాలింగ్ అంటే నాకు తెలిసి స్కైపే. నేను తెలిసిన వీడియో కాలింగ్ కూడా నేను ఫస్ట్ చూసింది కూడా స్కైపే. అది ఇప్పుడు క్లోజ్ కాబోతుంది మేలో. సో మీరు ఎవరైనా స్కైప్ యూజ్ చేస్తారా లేదా కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనకి బిగ్ న్యూస్ అనమాట. ఇది టెస్లా ఫైనల్గా మన ఇండియాలో అడుగు పెట్టబోతుంది. అండ్ ఇది వెరీ సూన్ ముంబైలో ఫస్ట్ వీళ్ళ షోరూమ్ని ఓపెన్ చేయబోతున్నారు, BKCలో. అండ్ దీనికి సంబంధించిన ఒక 4,000 గజాల ఒక షోరూమ్ ఏరియాను కూడా వీళ్ళు లీజుకు తీసుకున్నారు. అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీని తర్వాత వీళ్ళు ఢిల్లీలో సాకేత్లో కూడా దీన్ని స్టార్ట్ చేయబోతున్నారట.
ఫస్ట్ ముంబై అలాగే ఢిల్లీ ఈ 2 ఏరియాస్‌లోనే వీళ్ళ షోరూమ్స్‌ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో, ఎనీవేస్ టెస్లా ఫైనల్‌గా ఇండియాకి వస్తుంది. అది మంచి విషయమే. కాకపోతే టెస్లా కార్లు మన ఇండియాలో వర్క్ అవ్వాలి అంటే మనం ఎగ్జాక్ట్‌గా దానికి తగ్గట్టుగా ఉన్నామా లేదా? మన రోడ్ కండిషన్స్ అలా ఉన్నాయా లేదా? అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నన్నడిగితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక హైవేలు తప్ప ఇవి మీకు లోకల్ రోడ్స్ అయితే ఇవి వీళ్ళకి వర్కౌట్ కానే కాదు. ఎందుకంటే ఆటో పైలట్ వర్క్ అవ్వాలంటే ఈవెన్ మహీంద్రాలో 700 ఉంది. 700 అనే కార్ ఉంటుంది కదా! దీంట్లో కూడా మనకి ఆటో పైలట్ అనేది వర్క్ అవుతుంది. కాకపోతే 32-33 లాక్స్ దగ్గర ఉన్న కార్‌లోను మాత్రమే ఆ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఎనీవేస్ వాళ్ళైతే ట్రై చేశారు. అండ్ ఇది వర్కింగ్ కూడా. మహీంద్రా 700లో ఆటో పైలట్ వర్కింగే. కాకపోతే ఈ టెక్నాలజీ మన ఇండియాలో ఉన్న గేదెలు కావచ్చు, కుక్కలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, గాడిదలు కావచ్చు, ఇంకా రకరకాల కేసెస్‌లో మనం కూడా కొన్నిసార్లు లెఫ్ట్ ఇండికేటర్ ఏస్తా ఉంటాం. రైట్ సైడ్ పోతా ఉంటాం. మనకు తెలిసిన ఇండికేటర్ అంటే ఇలా అంటాం. లేదంటే ఇలా అంటాం. అంటే మనం ప్రెజెంట్‌గా ఎలా వాడుతున్నాం అనేది నేను చెప్పట్లేదు గానీ, ఆటో పైలట్ సిస్టమ్‌కి వర్క్ అవ్వాలి అంటే అమెరికా లాంటి కంట్రీస్‌లో వాళ్ళు బై డిఫాల్ట్ బాగా స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో. అండ్ ఈవెన్ నేను హాంకాంగ్‌లో చూశాను. అక్కడ కూడా రోడ్లు గానీ, వాళ్ళ ఉండే విధానం గానీ, వాళ్ళ మెయింటెనెన్స్ గానీ, సిగ్నల్ సిస్టమ్స్ గానీ, సిగ్నల్స్ వాడే విధానం గానీ అవన్నీ ప్రాపర్‌గా వర్క్ చేస్తాయి. మరి మన ఇండియాలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది నా క్వెషన్. అంటే నేను ఇక్కడ ఇది తక్కువ చేసి చెప్పట్లేదు గానీ, మన సిట్యుయేషన్ ఏంటి ప్రెజెంట్‌గా అనేది నేను చెప్తున్నాను. టెస్లా మన ఇండియాలో వర్కౌట్ అవుద్దా? కాదా? మీకెలా అనిపిస్తుంది? కింద కామెంట్‌లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో కూడా మీకు ఒక యూజ్‌ఫుల్ యాప్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్‌లో. రేపటి నుంచి మాత్రం కొంచెం రిలాక్స్‌గా వీడియోలు కంటిన్యూయస్‌గా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్.